Ramesh. Hoping that you have been practicing with your friends and you're speaking out, you're making conversations with your friends in order to enhance your language skills. Well, hope I'm not wrong. Anyway, I'm expecting lots of things from you. Just keep practicing with whatever you are watching, whatever you have learned, and try to speak out. That is the only way that makes you perfect in English language. Okay guys, well, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్. లైక్ మన ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ వీ కెనాట్ బీ టూ మచ్ గ్రామటికల్. అంటే పర్ఫెక్ట్ ఇప్పుడు తెలుగు ఉంది అనుకోండి, వ్యాకరణాలు ఛందస్సుతో అన్నీ కలిపి మాట్లాడే ప్రయత్నం చేయం. మనం జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతుంటాం, రైట్? ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కనుక అక్కడ ఖచ్చితంగా మనం కొన్ని ఫార్ములాస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ when we are with friends and when we are with our siblings and family members and when talking to friends, we don't need to be too much grammatical. కొంచెం ఇన్ఫార్మల్గా మాట్లాడితే సరిపోతుంది. సో ఆ ఇన్ఫార్మల్ కన్వర్సేషన్స్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అలాగే మీరు ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నా నుండి అంత కంటెంట్ మీరు తీసుకోవచ్చు. ఇట్ విల్ బీ ఫ్లోయింగ్ లైక్ ఎ రివర్. వస్తూనే ఉంటుంది కంటెంట్. కాకపోతే కొంచెం సపోర్ట్ చేసి ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇక్కడ సిచ్యువేషన్ చెప్తాను ముందు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కలిసి ఒక 3 years అయింది. 3 years తర్వాత వాళ్ళు సడన్గా కలిశారు. అప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ దే యూజ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనే ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో మనం ఈరోజు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఓకే, లెట్స్ సీ. వాళ్ళు కలిసిన వెంటనే హే చూసి చాలా కాలమైంది అని చెప్తుంటాం మన తెలుగులో. అదే ఇంగ్లీష్లో చెప్తే హే లాంగ్ టైమ్ నో సీ. చూసి చాలా కాలమైంది, లాంగ్ టైమ్ నో సీ. మీకు ఇది అబ్జర్వ్ చేస్తే ఇదేదో శంకర్ దాదా లాంగ్వేజ్ లాగా లేదా బట్లర్ కాన్వర్సేషన్ లాగా కనిపిస్తుండొచ్చు, బట్లర్ ఫ్రేజ్ లాగా కదా, బట్ నాట్. ఓకే, ఇట్స్ నైస్ ఎక్స్ప్రెషన్, మంచి ఎక్స్ప్రెషన్. యూజ్ చేయండి. లాంగ్ టైమ్ నో సీ అంటే చూసి చాలా కాలం అయింది. ఇంతకాలం ఎక్కడున్నావు, నెక్స్ట్ ఫ్రేజ్ అదే కదా. మరి ఇంతకాలం ఎక్కడున్నావు అని అడగడానికి వే హ్యావ్ యూ బీన్, వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా వే హ్యావ్ యూ బీన్, హే లాంగ్ టైమ్ నో సీ, వేర్ హ్యావ్ యూ బీన్. ఇలా అంటే చూసి చాలా రోజులైంది, ఇంతకాలం ఎక్కడున్నావు అని అడగడం. ఓకే, అప్పుడు వెల్ హీ కెన్ బీ టెలింగ్ ద ఆన్సర్ లైక్ well I have been in foreign countries or I have been in Mumbai, I have been in some other place. He'll be answering you like okay, that's a different thing. But ఈ విధంగా క్వశ్చన్స్ని అడిగే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొక నైస్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఇంతకాలం ఏం చేస్తూ ఉన్నావు. అదే కదా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఇంతకాలం ఏం చేస్తూ ఉన్నావు. That's where you can expect one thing from present perfect continuous. ఏంటి, what have you been doing all these days. What have you been doing all these days అంటే ఇంతకాలం ఏం చేస్తూ ఉన్నావు అనే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా అయితే. సో వీ డోంట్ నీడ్ టు బీ గ్రామటికల్ ఆల్ ద టైమ్, రైట్? సింపుల్గా ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్లో మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు. వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు అంటే ఇంతకాలం ఏం చేస్తూ ఉన్నావు. వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు దీన్ని మనం కంట్రాక్షన్లో నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడే పర్టికులర్ కాంటెక్స్ట్లో ఏ విధంగా ఉంటుందో అంటే వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు, వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు. బట్ అవర్ స్పీకర్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ లిసనర్స్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫర్ దెమ్ వీ నీడ్ టు స్పీక్ స్లోలీ లైక్ వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు అంటే ఏం చేస్తూ ఉన్నావు ఇంతకాలం. దానికి అతను ఆన్సర్ చెప్తాడు, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ పెయింటర్ or working as a teacher, doing some other work, whatever the answer it can be like. Yeah, okay. ఇంతకాలం ఏం చేస్తూ ఉన్నావు అని అడగడానికి వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు అనే క్వశ్చన్ అడగండి.
అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ మీరిద్దరూ కలిసి 1 మంత్ అయినా 1 వీక్ అయినా 10 డేస్ అయినా 10 డేస్ తర్వాత మళ్ళీ మీరు కలుస్తున్నప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, లాంగ్ టైమ్ నో సీ అని చెప్పండి. అలాగే హౌ హ్యావ్ యూ బీన్ అని అడగండి. అంటే ఇంతకాలం ఎలా ఉన్నావు అని అర్థం. యూజువల్గా అయితే హౌ ఆర్ యూ అని అడుగుతాం కదా, అలా కాకుండా మీరు కలిసి 10 రోజులైంది కాబట్టి ఆ 10 రోజుల నుండి ఇప్పటి వరకు ఎలా ఉన్నావు, లేదా మీరు కలిసి 1 మంత్ అయింది, ఆ 1 మంత్ నుండి ఇప్పటికి ఎట్లా ఉన్నావు అని అడిగే పర్టికులర్ కాంటెక్స్లో ఏ విధంగా అడగాలి అంటే హౌ హ్యావ్ యూ బీన్ అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా ఉన్నావు అని, హౌ ఆర్ యూ అంటే ఇప్పుడు ఎట్లున్నావు అని. సో డోంట్ ఫర్గెట్ టు యూజ్ ఏంటి హౌ హ్యావ్ యూ బీన్ ఇఫ్ యు ఆర్ మీటింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 10 days, ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ సమ్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ట్రై టు యూజ్ హౌ హ్యావ్ యూ బీన్ అంటే ఇంతకాలం ఎలా ఉన్నావు అని. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద థింగ్స్ దట్ వీ వర్ టాకింగ్ అబౌట్. ఇక్కడ చూడండి, వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు అంటే ఇంతకాలం ఏం చేస్తూ ఉన్నావు అని. ఓకే గైస్, దట్స్ అ థింగ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ పెయింటర్, యాజ్ ఎ టీచర్ అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా పెయింటర్గా వర్క్ చేస్తూనే ఉన్నాను, టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. కైండ్ ఆఫ్ ఆన్సర్స్ కెన్ బి గివెన్. ఓకే వెల్, ఇక్కడ చూడండి, వాట్ ఆర్ యూ యూజువల్గా లెట్ మీ రిమైండ్ యూ సంథింగ్. ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడగగానే ద వన్ దట్ ఇమీడియట్లీ స్ట్రైక్స్ ఇన్ యువర్ మైండ్ ఫ్రమ్ ప్రెజెంట్ కంటిన్యూస్, రైట్? ఎగ్జాక్ట్లీ. వెల్, ఏంటి అది? ఇప్పుడు ఏం చేస్తున్నావు అనగానే వాట్ ఆర్ యూ డూయింగ్, సింపుల్గా వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు అని. అలా కాకుండా how many days man we need to use something different, right? Yes, to make our conversation look natural and look different, now and then we need to use some stylish phrases especially, and different ones anyway. ఏం యూజ్ చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు అని అడగడానికి మామూలుగా అయితే వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్తాము. ఇక్కడ మాత్రం వాట్ ఆర్ యూ అప్ టు అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అడగడం. దానికి ఆన్సర్ చెప్పొచ్చు మీరు సింపుల్గా, నథింగ్ మచ్, జస్ట్ వాచింగ్ టీవీ, అంతగా ఏం లేదు, జస్ట్ టీవీ చూస్తున్నా. నథింగ్ మచ్, జస్ట్ హ్యావింగ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. ఎనీవే, ఎనీథింగ్ దట్ యూ కెన్ ఆన్సర్. ఓకే గైస్, ఈ విధంగా చెప్పాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ అని కాకుండా వాట్ ఆర్ యూ అప్ టు, సీమ్స్ బెటర్, సీమ్స్ నైస్, ఓకే, సౌండ్స్ గుడ్, వాట్ ఎవర్. ఆన్సర్ ఏ విధంగా చెప్తారు? నథింగ్ మచ్, జస్ట్ వాచింగ్ టీవీ, nothing much, just having breakfast, nothing, just chatting with my friends, just browsing the internet. So many answers for you to make. Isn't it nice? Yes, it is nice and it sounds nice whenever you use these things into your conversation. So try to put them into your conversation, okay? Then you look like a native speaker anyway. Okay guys, let's move on to that side. Yeah, ఇక్కడ ఒక interesting thing that we are going to take a look at. What is that interesting thing? What makes it so interesting? Let's see. ఏం లేదు, మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయిపోయింది. నేను ఫేస్బుక్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి 10 years అయిపోయింది. శివ మూవీ రిలీజ్ అయ్యి 30 years అయిపోయింది. మేము ఇల్లు కట్టుకొని 15 years అయిపోయింది. కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సో హౌ టు మేక్ దెమ్ ఇన్ టు ఇంగ్లీష్ ఇన్ ఎ వెరీ సింపుల్ మేనర్ అనేది మనం వీఆర్ గోయింగ్ టు సీ. చూద్దామా? షల్ వి సీ? లెట్స్. ఇక్కడ చూద్దాం. ఇట్స్ బీన్ అనే ఒక ఎక్స్ప్రెషన్తో మనం సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ బీన్ అంటే ఇక్కడ చూడండి, ఇట్స్ బీన్ అనేది కంట్రాక్షన్. దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఇట్ హ్యాస్ బీన్. అంటే 2 సెంటెన్సెస్ కూడా సేమ్. ఇక్కడ కంట్రాక్షన్లో రాసిన, ఇక్కడ ఫుల్. ఎనీవే చూద్దాం. ఇట్స్ బీన్ లాంగ్ అంటే ఇది చాలా కాలం అయ్యింది. ఎప్పటి నుండి, ఇక్కడ సిన్స్ అంటే ఏంటి? నుండి అని అర్థం. ఓకే, ఎప్పటి నుండి అంటే సిన్స్ వీ మెట్.
వి మెట్ అంటే మనం కలిసినాం, గతంలో పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. మనము కలిసాము, వి మెట్. మనం కలిసినప్పటి నుండి అంటే సిన్స్ వి మెట్, మనం కలిసినప్పటి నుండి. ఇట్స్ బీన్ లాంగ్ అంటే చాలా కాలమైంది. సో దాని అర్థం ఏంటి, మనం కలుసుకుని చాలా కాలమైంది అని చెప్పడానికి చూడండి, ఇట్స్ బీన్ లాంగ్ సిన్స్ వి మెట్ అంటే మనం కలిసి చాలా కాలం అయ్యింది అని. ఇట్లాంటి నైస్ ఎక్స్ప్రెషన్స్ని ట్రై టు పుట్ దెమ్ ఇన్ టు యువర్ కాన్వర్సేషన్. ఓకే గైస్, లెట్స్ సీ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఇట్స్ బీన్ 3 years, ఇక్కడ నేను కంట్రక్షన్లో రాసాను, ఇది ఫుల్ ఫామ్ రాసిన ఇట్ హ్యాస్ బీన్ అని. యూజువల్గా అయితే ఇట్స్ బీన్ అని మాత్రమే యూజ్ చేయండి ఇన్ యువర్ కాన్వర్సేషన్, ఓరల్ కాన్వర్సేషన్. వెల్, ఇట్స్ బీన్ 3 years అంటే 3 సంవత్సరాలు అయింది. సిన్స్ ఎప్పటి నుండి, వీ గాట్ మ్యారీడ్ అంటే మాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే సిన్స్ వీ గాట్ మ్యారీడ్ ఇట్స్ బీన్ 3 years అంటే మాకు పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అయ్యింది అని చెప్పడానికి. సో సింపుల్గా ఏం లేదు, ఇట్స్ బీన్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత కాలం అయిందో ఆ కాలం చెప్పాలి, తర్వాత సిన్స్ ఉపయోగించి తర్వాత వచ్చే ఫ్రేజ్ అయితే ఉంటుందో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ సిన్స్ ఉపయోగిస్తాం, ఇట్స్ బీన్ అండ్ ఇక్కడ టైం పీరియడ్, అంతే. చాలా ఈజీగా మీరు థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఫేస్బుక్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఎప్పుడు, 10 years బ్యాక్. అంటే ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫేస్బుక్ 10 years ago. ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫేస్బుక్ 10 years ago అంటే 10 సంవత్సరాల క్రితం నేను ఫేస్బుక్ ఉపయోగించడం మొదలుపెట్టాను అనేది ఒక సెంటెన్స్. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నేను ఫేస్బుక్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి 10 years అయిపోయింది, 10 years అవుతోంది, ఇంకా ఇట్స్ బీన్ స్టిల్ ఆన్ ద వే, ఇంకా నడుస్తూనే ఉంది కథ. అప్పుడేం చెప్తాము సింపుల్గా, ఇట్స్ బీన్ 10 years సిన్స్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫేస్బుక్. సింపుల్. ఓకే, మేము మ్యారేజ్ చేసుకొని 3 years అయింది, ఇంకా నడుస్తూనే ఉంది. ఇట్స్ బీన్ 3 years సిన్స్ వీ గాట్ మ్యారీడ్. ఇట్స్ బీన్ 10 years సిన్స్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫేస్బుక్ యూజ్ చేయడం మొదలుపెట్టి 10 years అయిపోయింది. ఇట్స్ బీన్ 70 years ఇండియా గాట్ ఇండిపెండెన్స్. ఈ విధంగా ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 years సిన్స్ ఆంధ్రప్రదేశ్ గాట్ బైఫర్కేటెడ్. రాష్ట్ర విభజన జరిగి 6 years అయిపోయింది. ఇట్లా సో మెనీ సెంటెన్సెస్. ఇట్స్ బీన్ 6 years సిన్స్ BJP కేమ్ ఇన్ టు పవర్. వెల్, దే హ్యావ్ బీన్ టార్చరింగ్ అస్ ఎనీవే. సో ఈ విధంగా అంటే సింపుల్గా ఒక సంఘటన జరిగి ఇన్ని సంవత్సరాలు అయ్యింది అని చెప్పడానికి ఈ విధంగా మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకా ఇక్కడ ఇంకొక వేరియేషన్ మనం చూస్తున్నాం, అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సింపుల్గా వెళ్ళినవా ఎక్కడికైనా అని అడగడానికి, గోవాకి పోయినవా, హైదరాబాద్ పోయినవా, నువ్వు హైదరాబాద్ పోయినవా అని క్వశ్చన్ అడగడానికి హ్యావ్ యూ గాన్. యూజువల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం ఉపయోగించే క్వశ్చన్ మేకింగ్ ఏంటి, హ్యావ్ యూ గాన్ టు గోవా అంటే గోవాకు పోయినవా. ఎప్పుడైనా గోవాకు పోయినవా అంటే హ్యావ్ యూ ఎవర్ గాన్ టు గోవా. ఎనీవే ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఎవర్ అంటే నువ్వెప్పుడైనా గోవాకు పోయినవా అని. వెల్, అఫ్ కోర్స్ ఐ హ్యావ్ గాన్ అంటే పోయాను. ఐ హ్యావ్ గాన్ టు గోవా ఫర్ 3 times అండ్ ఫర్ మోర్ దాన్ 10 times ఇట్లా కూడా చెప్పొచ్చు. 3 times పోయినా, 10 times పోయినా. ఎనీవే దట్స్ ఎ డిఫరెంట్ వన్. అయితే ఇక్కడ 2 విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. గోవాకి పోయినవా అని ఒక క్వశ్చన్ అడగడం, గోవాకి పోయి వచ్చినవా అనేది ఇంకొక క్వశ్చన్. ఇక్కడ సింపుల్గా చూస్తే హ్యావ్ యూ గాన్ టు గోవా అంటే గోవాకి పోయినవా, గోవాకి పోయి వచ్చినవా అని అడిగే కాంటెక్స్ట్లో మాత్రం హ్యావ్ యూ బీన్ టు అని ఉపయోగించండి. ఏదైనా ప్లేస్ అయినా, ఏ ప్లేస్కైనా సరే హ్యావ్ యూ బీన్ టు గోవా అంటే గోవాకి పోయి వచ్చినవా. అవును పోయి వచ్చిన అంటే ఎస్ ఐ హ్యావ్ బీన్ టు గోవా అంటే గోవాకి పోయి వచ్చిన. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, హ్యావ్ యూ గాన్ టు తిరుపతి అంటే తిరుపతికి పోయినవా, తిరుపతికి పోయి వచ్చినవా అంటే హ్యావ్ యూ బీన్ టు తిరుపతి. ఇలా
అలాగే హైదరాబాద్ పోయినవా, హ్యావ్ యూ గాన్ టు హైదరాబాద్. హైదరాబాద్కి పోయి వచ్చినవా అంటే హ్యావ్ యూ బీన్ టు హైదరాబాద్. చాలా మోస్ట్ యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్. సో డైలీ యూసేజ్లో మోస్ట్ యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ట్రై టు యూజ్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ట్రై టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ స్ట్రాంగ్లీ and try to make it